సినీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. 50 ఏళ్ల నాటి రూల్స్ తో ఇప్పుడు సినిమాలు నిర్మించడం కష్టమని, ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో నేటి పరిస్థితుల్లో నిర్మాతలు సినిమా తీయలేరని తెలిపారు. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ సమ్మెకు ముగింపు పలికేందుకు నిర్మాతలు సాధ్యమైనంతగా స్పందిస్తూ ఉన్నారు. ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నట్టే టాలీవుడ్లోనూ సినీ కార్మికుల పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. అనేక కారణాలతో నిర్మాతలకు సినిమాల నుంచి తమ పెట్టుబడికి తగిన ఆదాయం రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు వేతనాలు పెంచడం నిర్మాతలపై మరింత భారం అవుతుంది. సినీ కార్మికులకు ఈ ఏడాది 10%, వచ్చే ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు 5% పెంచుతామని నిర్మాతలు చెబుతూ ఉన్నారు. ఈ పెంపు ఇతర చిత్ర పరిశ్రమల్లో కార్మికులకు చెల్లిస్తున్న దానికంటే ఎక్కువగానే ఉండడం గమనార్హం. రోజుకు 2000 రూపాయల కంటే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్న కార్మికులకు ఇంకా పెంచడం ఏమాత్రం సరికాదన్నది నిర్మాతల అభిప్రాయం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సినిమా మేకింగ్ ను ఇంకా సమర్థవంతంగా చేసే మార్గాలను నిర్మాతలు అన్వేషించాల్సి ఉంది. సినీ కార్మికులకు వేతనాలు పెంచడాన్ని చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదు. సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ కార్మికులు పనిచేసే విధానం మారాల్సిన అవసరం ఉంది. 50 ఏళ్ల కిందట యూనియన్లు రాసుకున్న నిబంధనల ప్రకారం వెళ్తే ఇప్పటి నిర్మాతలు సినిమాలు నిర్మించలేరు. దేశీయంగా హైదరాబాద్ నగరం సినీ రంగానికి హబ్గా మారుతోంది. కార్మికులు ఇలాంటి నిబంధనలు విధించడం వల్ల ఇతర భాషల నుంచి మేకర్స్ నగరానికి రావడానికి ఆసక్తి చూపించారు. సృజనాత్మక పరిశ్రమ అయిన టాలీవుడ్ లో స్కిల్ డెవలప్మెంట్ తో పాటు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం ఉంది. యూనియన్లో చేరేందుకు లక్షలాది రూపాయలు రుసుములు వసూలు చేస్తుండడం కొత్త టాలెంట్ చిత్ర పరిశ్రమలోకి రావడం అవరోధంగా మారుతుందని చెప్పారు. మరి దీనిపై సమ్మె చేస్తున్న కార్మికులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.